గాయకుడు గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తప్పుబట్టారు. బండి సంజయ్ ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడతారని, ఒక బజారు వ్యక్తిలా మాట్లాడే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఎలా వచ్చిందో తెలియదని అన్నారు. పద్మశ్రీలు బీజేపీ సొంతమా అని ప్రశ్నించారు ఆయన. ఏంటంటే ఆ బండి సంజయ్ అనే అతను బండి సంజయ్ మరి ఆయనకి ఎలా కేంద్ర మంత్రి అయ్యాడు మనకు తెలియదు. ఆయనకి ఏ పద్ధతులు తెలియదు, ఏమి అవగాహన లేదు. ఒక చిన్న ఏదో బజారు నాయకుడిలాగా ఒక కేంద్ర మంత్రి అటువంటి కామెంట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. పద్మశ్రీకి నువ్వు ఈపోతే ఈపోయావు వేరు. ఆయన వందల మందిని చంపించాడు. ఆయన 100 మందిని చంపించాడా? మరి అమిత్ షాని ఏం చేయాలి? అమిత్ షా ఎన్ని 100 మంది చంపుతున్నాడు. ఆయనకు మేము ఇచ్చే పని లేదు. అంటే వాళ్ళ సొమ్ములాగా పద్మశ్రీ అంటే బీజేపీ సొంతం లాగా. అందుకని ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఫాసిస్టు భావజాలం, వాళ్ళకి తెలియని మతం పట్ల అవగాహన కంటే మత విద్వేషాన్ని అణువున రగుల్చుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అక్కడ ఉన్నారు. ఈ సందర్భంలో రేపు గద్దరన్న మనందరూ వాడు, ఈ సమాజానికి ఒక ప్రతినిధి, ఈ సమాజంలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక, లేకపోతే గొప్ప బ్యాలాడీర్ అంటారు, అంత గొప్ప వ్యక్తి ఆయనే కదా అన్నీ నేర్పింది. గొంగలు కట్టడం అయినా, లేకపోతే కాళ్ళకి గజ్జలు కట్టడం అయినా, డప్పు కొట్టడమైనా, చిందు వేయటమైనా అంతా ఆయన చూసే అనేక మంది తయారయ్యారు. అనేక మంది ఆయన పేరుతో ఆ గద్దరు, ఈ గద్దరు, అదో ఇదో చాలా మందికి. అంటే ఆయన ఇటువంటి ప్రజా కళలకు ఆయన ఆద్యుడు. ఈజ్ ఏ లెజెండ్ ఆఫ్ ఫోక్ డాన్సెస్, ఫోక్ సాంగ్స్. ఇప్పుడు నిన్న కూడా ఒక దుర్మార్గం ఏంటంటే ఆ బండి సంజయ్ అనే అతను బండి సంజయ్ మరి ఆయనకి ఎలా కేంద్ర మంత్రి అయ్యాడు మనకు తెలియదు. ఆయనకి ఏ పద్ధతులు తెలియదు, ఏమి అవగాహన లేదు. ఒక చిన్న ఏదో బజారు నాయకుడిలాగా ఒక కేంద్ర మంత్రి అటువంటి కామెంట్ చేయటం అనేది చాలా